నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈజీ మనీ ఈజీ మనీ ఈజీ మనీ ఎక్కడ చూసా ప్రస్తుతం ఈ ప్రపంచంలో వినిపిస్తున్నది ఈజీగా మనీ ఎలా వస్తుంది అనేదే నడుస్తూ ఉంది. ఎలా అంటే కొంతమంది రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని, కొంతమంది ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని వారు మాకు తెలుసు వీరు మాకు తెలుసు అంటూ కూడా చక్రాల్లో తిప్పుతూ భూకబ్జాలకు పాల్పడుతున్న పరిస్థితి. అలాగే మనం చూస్తే ముఖ్యంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలానికి సంబంధించి ఒక భూమిని కబ్జా చేయాలంటూ ఎవరి పర్మిషన్ లేకపోయినా ఆ భూమిలో, ప్రభుత్వ భూమిలో కంచె వేస్తూ అడ్డదారులు తొక్కుతూ మాకు వాళ్ళు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, మినిస్టర్ తెలుసు, ఎంపీ తెలుసు, ఇంకా 2 రోజులు పోతే సీఎం తెలుసు అని కూడా చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు భూ కబ్జా చేయాలని చూస్తున్నారో వారు ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, చాలామంది కూడా ఇలా కబ్జా చేసుకుంటూ కూడా తిరుగుతున్న పరిస్థితి. అలాగే మనం ప్రస్తుతము రాప్తాడు మండలంలో ఒక భూమికి, ప్రభుత్వ భూమికి సంబంధించి కబ్జా చేస్తున్నారంటూ కూడా కొంతమంది వ్యక్తులు ఇక్కడ కంప్లైంట్, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే కబ్జాకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో మా మీడియా దృష్టికి రావడం జరిగింది. అందుకోసమే మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి దాని గురించి వివరణ అడిగాం. కాబట్టి ఆ స్థలం ఎవరిది, ఆ స్థలము మాకు కావాలి, మేము చేసుకుంటామంటూ వాళ్ళు ప్రజెంటు అక్కడ ఉన్నామంటూ ఎవరు చెప్పారు ఏంటి అనేది దీని గురించి పూర్తి వివరాలు మన దగ్గర మన రాప్తాడు మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. వారి మాటలో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ స్థలానికి సంబంధించి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఎందుకు వస్తున్నారు, ఏంటి పరిస్థితి, దాని గురించి పూర్తి వివరంగా చెప్పండి మేడం. అందరికీ నమస్కారము. ఈ ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి మాకు భూమి హంపాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 55కు 5 ఎకరాలకు సంబంధించి మాకు కేటాయించినారు, మాకు కేటాయించినారని చాలామంది కూడా మనకు అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. అయితే దాన్ని మనం ఎంక్వైరీ చేసి ప్రాసెస్ చేస్తాము. అయితే మనకు భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి కలెక్టర్ గారికి కానీ మనకు కానీ అఫీషియల్గా అయితే ఎటువంటి సమాచారం ఏమీ లేదు. చాలామంది కూడా మాకు కేటాయించినారని రావడం జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా మనకు చిరంజీవి అని అర్జీదారుడు ఆ ల్యాండ్ ప్రస్తుతం ఎవరి పేరుతో ఉందంటే కూడా ఎవరి పేరుతో ఏం లేదు అని చెప్తున్నాము. దాని అర్ధులన్నీ కూడా ఒకసారి చూపించండి అని చెప్పేసి మనకు అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకు వెబ్లాండ్లో కూడా ఎవరి పేరు కూడా నమోదు కావడం లేదు. ఏదన్నా భూదాన్ యజ్ఞ బోర్డు ఏదన్నా మనకు కేటాయించినట్టయితే దాన్ని పరిశీలించి దాని మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించి చర్య తీసుకోవడం జరుగుతుంది. మేడం మనం చూస్తే కూడా ఈ భూదాన యజ్ఞ బోర్డుకి సంబంధించి మీకు ఎవరైతే అర్జీ ఇస్తున్నారో ఈ భూదాన యజ్ఞ బోర్డు స్థలాన్ని మీరు ఎటువంటిదైనా కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళ పేపర్ రూపంలో ఇవ్వడానికి మీకు రైట్స్ ఉన్నాయా? మనకైతే లేదండి. భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళే పలానా వాళ్ళకి మేము ల్యాండ్ కేటాయించినాము అని చెప్పేసి అఫీషియల్గా మనకు రావాలి, గౌరవ కలెక్టర్ గారికి రావాలి, అక్కడి నుంచి వీళ్ళు కేటాయించినారని చెప్పేసి మనకు ఇవ్వాలా. అదైతే మనకైతే అఫీషియల్గా అయితే ఏమీ సమాచారం అయితే లేదు. ఇప్పటివరకు మీరు చూస్తే మేడం మాకున్న సమాచారం, ప్రజలు చెప్తున్నది, అక్కడక్కడ మాట్లాడుకుంటున్నది, మాకు ఎంఆర్ఓ గారు ఒక 2-3 డేస్లో దీనికి సంబంధించి పట్టా ఇస్తారు, మాకు పూర్తి స్థాయిలో ఈ సర్వే నెంబరు ఏదైతే ఉందో ఇప్పుడు మేము చెప్తున్నది దాన్ని పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇస్తారనేది కూడా భారీ స్థాయిలో బయట వినిపిస్తుంది. ఏమంటారు మేడం? ఇప్పుడు మనకైతే భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి మనకు ఎటువంటి సమాచారం లేదు. అయితే మాకు కేటాయించినారని చెప్పేసి మనకు అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. దాన్ని పరిశీలించి మనము ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. అయితే అది ప్రస్తుతం మిగులు భూమిగా ఉంది కాబట్టి తహసీల్దార్ పరిధిలో నమోదు చేయడం అనేది ఉండదు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళాల్సిందే అది. కాబట్టి దాని మీద ఏదున్నా కానీ మనం ఉన్నతాధికారులకు రిపోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది. మేడం ఇంతకుముందు కూడా ఇది మాకు కేటాయించారన్నట్టు కూడా మేము అక్కడ సాగులో ఉన్నాము అంటూ కూడా మీ దగ్గరికి వచ్చి గతంలో ఇంతకుముందు కొద్ది రోజుల కిందట మీకు అర్జీ ఇచ్చారు కదా, వాళ్ళ గురించి మీరు చెప్పగలరా మేడం డీటెయిల్స్? మనకు వేరే వ్యక్తులు దాదాపు ఒక 5 మంది వ్యక్తుల వరకు మనకు రెవెన్యూ సోర్స్లో కూడా అర్జీలు ఇచ్చినారు. చాలామంది కూడా మాకు కేటాయించినారు అంటున్నారు. కానీ మనము దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరికి అలాట్ చేసినారు అని చెప్పేసి మనం భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళకే రాయాలి అనుకున్నాము. చాలామంది కూడా మాకు కేటాయించినారు భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి లెటర్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే సాగులో అయితే ఈ ప్రస్తుతం అయితే ఎవరూ లేరని సమాచారం మాకు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని మీద ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
అంటే సాగులో లేనప్పుడు మేము సాగులో ఉన్నామని చెప్పి మీకు అర్జీలు ఇచ్చి మీ సమయాన్ని మీరు ఒక మండల ఆఫీసర్ మేడం, మీరు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, మీ విలువైన సమయాన్ని ఇట్లా వృధా చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడ సాగులో లేకపోయినా ఒక ప్రభుత్వ భూమిని సాగులో లేకపోయినా సాగులో ఉన్నామని మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీటి మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ప్రస్తుతం మనకు ఇది ప్రజా కార్యాలయం కాబట్టి అనేక రకాల సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా ఫాల్స్ దాంతోనో లేకపోతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మనకు అర్జీలు ఇచ్చుకోవడం జరుగుతుంది. వాటి మీద మనము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కరెక్ట్గా ఉంటే కన్నా మనం యాక్షన్ తీసుకుంటాము, లేకపోతే మేము ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక ఎండార్స్మెంట్ రూమ్లో ఇది చేయలేము అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రజల మీద అయితే కన్నా రిపీటెడ్గా వాళ్ళు మనకు అప్రోచ్ అయితే కన్నా అప్పుడు వాళ్ళ మీద మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్గా మనకైతే ఇంతవరకు రాలేదు. ఒక 4-5 సార్లు అయితే అర్జీలు ఇచ్చినారు వేరే వేరే వ్యక్తులు. రిపీటెడ్గా మనం ఒకటేమైనా మనం అప్రోచ్ అయితే కన్నా అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మేడం అలాగే చూస్తే ఇప్పుడు కబ్జా గురవుతున్న స్థలం ఏదైతే అని చెప్తున్నారో ఈ స్థలానికి ఆల్రెడీ కంచె వేసేశారు మేడం. కంచె వేసేసి ఫ్లాట్లు వేసేసుకొని సెంటుకి 5 లక్షలతో అమ్ముకోవాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు. అంటే ఒక ప్రభుత్వ ఆస్తి చుట్టూరు కంచె వేసేశారు మేడం. మేము చెప్తున్నది అది. ఇప్పుడు కంప్లైంట్దారుడు ఎవరైతే మీకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో చిరంజీవి అనే వ్యక్తి, కంచె వేశారు మేడం, అది పూర్తి స్థాయిలో ఇదే అయిపోయింది అని అంటున్నాడు. మీరు యాక్షన్ తీసుకోవాలి కదా, మీకు ఆ రైట్స్ ఉన్నాయి కదా, మీ బాధ్యత కదా మేడం. ఇప్పుడు కంచె వేసినారు, ప్లాట్స్గా వేసినారు, ప్రభుత్వ భూమి అంటారు. ప్లాట్స్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేడం, కంచె వేసేశారు. అదే ప్లాట్స్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. ఇప్పటి వరకైతే ప్రస్తుతం వరకైతే ఎటువంటి ప్లాట్స్ కానీ ఏమీ కానీ లేవు. ఒకవేళ ఆ విధంగా వేస్తే కూడా మేము చర్య తీసుకుంటాము. అంటే ఇప్పుడు కంచె వేసిన దానికి చర్య తీసుకోరా మేడం? అదే కంచె వేసుకున్నా కానీ వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకోవాలంటే మీరు ఉన్న పలంగా ఇప్పుడు సర్వేతో మీరు సర్వే చేయించాలి మేడం. సర్వే చేయించి అదేనా ఇంకా ల్యాండ్ ఎంత ఉంది ఆ సర్వే నెంబర్ చెప్పండి మేడం. సర్వే నెంబరు హంపాపురం విలేజ్ 55 ఎకరాలు సర్వే చేయిస్తాం. ఇప్పుడు అర్జీదారులు ఎవరైతే మాకు సర్వే చేయించండి అంటున్నారు, సర్వే చేయిస్తాం మేడం. సర్వే చేయించిన తర్వాత అది ప్రభుత్వ భూమే అని నిర్ధారణ అయితే ఎవరైతే మీకు ఆ అది ల్యాండ్ మాకు కేటాయించారో మాకు ఇవ్వండి అని మీకు వచ్చి ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వారి మీద మీరు లీగల్గా వారి మీద కేసులు పెట్టి ముందుకు వెళ్తారో లేదు మేడం? అంటే కేసులు కాదు కానీ మనకు ముందు ఇచ్చిన వాళ్ళ మీద విచారణ అనేది మనము ఫస్ట్ చేయాలా. అది భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళకి కూడా మనము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి రిపోర్టు భూదాన్ యజ్ఞ బోర్డుకి ఈ విధంగా వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి అది ఫాల్సా కాదని భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళు నిర్ణయించాలా. మీరే కేటాయించినారని చెప్పేసి ఈ విధంగా ఇస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు ఏ విధమైన నిర్ణయం చేస్తారో దాని మీద మళ్ళీ ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు మనము ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతాం మేడం. ఇప్పుడు ఈ సర్వే ఎప్పుడు చేస్తారు మేడం? ఎందుకంటే ఇది చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కంచె వేసేశారు. రాబోయే రోజుల్లో ఏమైనా జరగచ్చు మేడం. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వ అధికారులు కూడా ఒక ప్లేస్లో ఉద్యోగం చేస్తారో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారో తెలియదు, ఎప్పుడు పోతారో లేదనే పరిస్థితి. ఎందుకంటే మీరు ఇంతకుముందు పని చేసిన చోట్ల కూడా ఎంతో మీకు మంచి పేరుంది మేడం, చాలా నిజాయితీగా ఉంటారు, పేదవాళ్ళకి న్యాయం చేస్తారు అనేది ఒకటి ఉంది. మీరు ఉన్నంతలోనే ఇది సర్వే వేగవంతం చేస్తే ఉన్నపలంగా పంపిస్తే సర్వే చేయిస్తే క్లారిటీ వస్తుంది, నిజానిజాలు తెలుస్తాయి. మాకు కూడా పూర్తి స్థాయి ఇది లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి అనే సర్వే నెంబర్ తెలియంది, దీని మీద పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే దాదాపుగా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మినిమం 10 కోట్లు వాల్యూ చేస్తుంది ఆ ల్యాండ్ అనేది ఇప్పుడున్న రూమరు. మీరు ఉన్న పనులుగా సర్వే చేయించి దాని మీద చర్యలు తీసుకుంటే లేని వాళ్ళకైనా బీద వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వము. ఎందుకంటే ప్రభుత్వం ఆస్తులు కాపాడుకోకపోతే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, మేము ఎట్లా అభివృద్ధి చేయాలని మన ఏపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో సాధన చేస్తున్న పరిస్థితి అభివృద్ధి చేయాలని. అటువంటిది మన ప్రభుత్వం ఆస్తులు కాపాడుకోకపోతే మనం రాబోయే రోజుల్లో చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా మేడం? ఖచ్చితంగా అండి. గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటే కన్నా మేము ఖచ్చితంగా హ్యాండ్అవుట్ చేసుకుంటాము. పబ్లిక్ పర్పస్ కోసము దాన్ని వినియోగిస్తాము. ఇప్పుడు బౌండరీ ఒకటి ఫిక్స్ చేయండి అని అంటున్నారు, అది కూడా చేయిస్తాను. ఎందుకంటే కంచె చేశారు కాబట్టి మేడం. అంత అప్పుడు ఏ ధైర్యంతో వాళ్ళు కంచె చేశారో అది తప్పు కదా మేడం. మనది అనుకొని మన ఇంట్లోకి వస్తేనే మేము ఎవరు వస్తేనే ఏంటి అని అంటాం. అటువంటిది ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టడం తప్పు. కాబట్టి కంచె చేశారు కాబట్టి అది మొత్తం మీరు సర్వే చేసి నిర్ధారించి పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటే
ఎందుకంటే మీ మీద కూడా కొద్దిగా హయ్యర్ ఆఫీసర్స్ కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. అది సర్వే ఎప్పుడు చేస్తారు మేడం ఇమీడియట్గా? ఖచ్చితంగా మనకు అర్జీ ఇస్తే కన్నా మనము సర్వే చేసి దాని మీద యాక్షన్ అనేది తీసుకుంటాం, ఇమీడియట్గా తీసుకుంటాం. ఓకే మేడం. అలాగే ఇంకా మన మండలంలో కూడా సమస్యలు ఎలా ఉన్నాయి మేడం? బీదలు ఎలా ఉన్నారు? ఇల్లు లేని వాళ్ళు ఉన్నాయి, సంరక్షణ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే మనకు హౌసింగ్ నుంచి ఇప్పుడు దాదాపు ఒక 400 వరకు హౌసింగ్ శాంక్షన్ అయినాయి. వాళ్ళకందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్, వాళ్ళ ఓన్ సైట్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మనము ఇస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి మండలంలో చాలా పీస్ఫుల్గానే ఉంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది. ఇదేనా మేడం మొదటిది? ఇదే మొదటి అర్జీ, ఇదే మొదటిది మనకు. దీని మీద కూడా ప్రభుత్వ భూమి అనేది కబ్జా చేసేదంటూ ఏమీ ఉండదు. దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి యాక్షన్ అనేది తీసుకుంటాం. తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో మన రాప్తాడు ఎంఆర్ఓ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఈ మన భూదాన యజ్ఞ బోర్డుకి సంబంధించి ఏదైతే ఈ స్థలాలు ఉన్నాయో మేము వీటి మీద యాక్షన్ తీసుకోవడానికి మనకి ఎటువంటి రైట్స్ లేవు. మాకు అక్కడి నుంచి కలెక్టర్ గారి నుంచి డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓకి వస్తేనే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మేము ముందుకెళ్తాం. అప్పటికి కూడా ఎంక్వైరీ చేసి ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు కరెక్టా కాదా, వాళ్ళు ఎలిజిబిలిటీ కాదా అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చేయాలి. ఇది ఎవరో చెప్తే, లీడర్లు చెప్తే చేసేది కాదు. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. ఏ అధికారి చెప్పినా అక్కడ ఫ్రాడ్ ఉంటే మాత్రం మేము ఉన్నట్టుగా చెప్పి న్యాయం చేస్తామన్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరైతే ఏదైతే ఈ ప్రభుత్వ భూమి మా భూమి అని ఎవరైతే అర్జీలు పెట్టుకుంటున్నారో వారి మీద మేము ఈ ల్యాండ్ ఉన్న ప్రభుత్వ భూమి అని తేలితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడేలాగా కూడా కలెక్టర్ గారికి కూడా మేము ఒక లెటర్ రూపంలో రాస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో మన రాప్తాడు మండల మన ఎంఆర్ఓ గారు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో వీరు ఎప్పుడు ఆ సర్వే నిర్వహిస్తారు అనేది కూడా మేము కూడా మీడియా తరపు నుంచి కూడా మేడం గారికి తొందరగా సర్వే చేయించండి. ఎందుకంటే ఆల్రెడీ కంచె వేశారు. కంచె వేసి దాన్ని ఫ్లాట్లు వేసి అనుకుంటున్నారని కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉంది, వినిపిస్తూ ఉంది. మరి కంచె వేశారంటే అర్థమైపోతూ ఉంది, ఓహో ఈ ల్యాండ్ని ఏదో చేయాలనుకుంటున్నారు అని. కాబట్టి ఎంఆర్ఓ గారు పూర్తిగా సీరియస్గా చెప్పారు, పూర్తిగా వివరించడం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఆఫ్ ద రికార్డెడ్గా కూడా మనకి ఇప్పుడు వాయిస్ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మనము వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త, తెలుగు జాతీయ దినపత్రిక. మీ రమేష్ కుమార్.